సంపూర్ణ చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అది నుండి మనం నేర్చుకున్నారు. దేవుడు మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చుకోవాలి. దేవుడు చేయని పని కాదు, నీరు. దేవుడు పరిశుద్ధ కొరకు అన్ని చేశాడు. మన తండ్రి దాన్ని ఏం చేయాలి? బట్టలు ఉదికినట్టుగా నీ జీవితం ఏం చేయాలి? ఉదుకుకోలి పరిశుద్ధంగా చెయ్యాలి. వేరే ఒకడు వచ్చి చేస్తానని కాదు, నీ చెయ్యాలి. ఆ శిలువ మరణం వలన దేవుడు మనకి ఏమని చెయ్యాలందో అన్ని ఏం చేశాడు? సిద్ధపరిచి చేశాడు. అందుకని నీ మిగిలిన పని ఎవరిది? మనది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడు? దేవుడు నిన్ను ఏం చేస్తున్నారంటే ఆ పరిశుద్ధులకి తీసుకొని రావడానికి దేవుడు కొన్ని ప్రాసెస్ నేను పంపిస్తాను. ప్రాసెస్ అంటే అర్థమైంది? ప్రణాళికలకి. ఎందుకు ఎందుకు ఆ ప్రణాళికలకి నిన్ను పంపించినందుకు ఆ పరిశుద్ధిలోనికి నీ రావాలి. ఏప్రిల్ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఆ ప్రణాళిక మనం ఒకసారి చూస్తాం. 12వ అధ్యాయం 10. అప్పుడు నిన్న ప్రాసెస్ పరిశుద్ధుల కొరకు నిన్ను ఏం చేస్తున్నారు? అది మాత్రం వద్దు. అది జరగదు. అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధతలకి తీసుకొని వెళ్ళడానికి శిక్షిస్తుంది. అందరికి శిక్ష ఇష్టమా? అది మాత్రం నచ్చదు. బాగా అందరూ అక్కడే ఉందండి. మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఆ 10వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనకు సరిగా చూస్తాం. సరిగా చూసుకొని నేను చెప్పిన మాట వినండి. స్తోత్రం. ఏంటండి 6వ వాక్యం చూడండి. 12:6. నా కుమారుడా అప్పుడు ఆయన అర్థం ఏంటి? నా కుమారుడా. వేరే ఎవరికి శిక్షించదు. దేవుని పిల్లలకి దేవుడు ఏం చేసేది? ఎందుకు చంపడానికి కాదు. మీరు పిల్లలకు కొట్టనేది ఏంటంటే అది చూస్తే నాకు భయం వచ్చినది. ఇది చంపడానికి ఎక్కడ కొట్టినది కొందరు పిచ్చిదండి. కొందరు తల్లి పిచ్చి. మనకందరికి కొంచెం పిచ్చి ఉంది, కానీ ఎక్కువ అవుతున్నారు. ఎలాగ కొట్టాలని ఇప్పుడు కూడా అవగాహన లేదు. కొందరు ఏం చేస్తున్నారు? కొట్టుతున్నారు. బీపీ మీద కొట్టుతుంది, కొందరు తల మీద కొట్టుతుంది, కొందరు చీపుర పట్టుకుంటారు. ఏ తండ్రి అండి నాకు తెలియదండి. నువ్వు దేవుడు బిడ్డే అయితే శిక్షించాలి. అదే ఏమంటే అదొక 16-17 వయసు వరకు చెయ్యొచ్చు. దాని మించిన ఏం చేయకూడదు. చేసే తిరిగి ఆడుతుంది. స్తోత్రం. దాని ముందుకు ఏం చేయొచ్చు? శిక్షించండి. ఆ శిక్షించడానికి ఒక విధానం ఉంది. స్తోత్రం. దాని లెక్క ప్రకారంగా నీ ఏం చేయాలి? ఊరు మధ్యలో తిట్టకూడదు, ఊరు మధ్యలో చేయకూడదు, అందరి సమక్షములు కొట్టకూడదు. ఇంటికి నీకు తెలుసుకోవాలి. చేయన తప్పు తెలియజేసి తిట్టి కొట్టండి. దూరం వచ్చి కూర్చున్నా. ఇప్పుడు కుమారుడా దేవుడు శిక్ష ఏం చేయకూడదు. శిక్ష వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇష్టం లేదు. ఇప్పుడు దేవుడు తన బిడ్డలకి శిక్షించడానికి కారణం ఏమనగా నీ పరిశుద్ధులకి రావాలి. ఆయన వలన నీ మారాలి, తండ్రి వలన మారాలి. ఆ పరిశుద్ధులకి దిగడానికి దేవుడు ఆ ప్రాసెస్ కొంచెం భయంకరం అవుతుంది.
యాకోబు అది దానికి చెప్పుతున్నారంటే యాకోబు చెప్పిన మాట మీరు విన్నారు. మొదటి యాకోపత్రిక కాదు, మొదటి పీతరు దాన్ని నేను కూడా చూస్తానండి. ఒక మినిట్, ఆ వాక్యం కరెక్ట్గా స్తోత్రం 4వ అధ్యాయంలో 12వ వాక్యం. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆ పదం విన్నారా? మీకేదో ఒక వింత సంభవించినట్లు. విందులు కాదు, విందంటే ఏంటి చెప్పండి. మనము చూసినట్టు అప్పుడు మీరేం చేయకూడదు. అప్పుడు దేవా ఎరుగందా అని అడగకూడదు. అది దేవుడి చిత్తం. అది నీ పవర్ దేవుడికి తెలుసు. నీ పవర్ ఎంత ఉంది అంతే దేవుడు నీకేమిస్తుంది. పరీక్ష. అవును కదా, ఒకసారి చదవండి. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి. నీ అందే అగ్గి వేస్తా ఈ పిల్ల నిలబడతాను దేవుడు తెలుసు. అందే నాకు వేసినట్టుగా నీకు వేసిన అనుకో. శోధన కలిగిన అదే శోధన అగ్ని వంటి పరీక్ష నీకు వచ్చిన అనుకో. ఎప్పుడో ఏసై వదిలి వెళ్ళిపోతున్నావు. దేవుడికి స్తోత్రం. అంటే శిక్షించిన విధానములు వేరే వేరే ఉంది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథములకి రండి. యెషయా గ్రంథములకి ఇది మర్చిపోకూడదు. స్తోత్రము. యెషయా గ్రంథములకి మీరు రావాలి. దేవునికి స్తోత్రం. దాని 28వ అధ్యాయము నేను ఇందులో ముందు ఇక్కడ చెప్పినట్టుగా ఉంది. స్తోత్రం. 25 నుండి మీరు చదవండి. అతడు నేను సాధన చేసిన తరువాత నల్ల జలకర్ర చల్లును, తెల్ల జలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవ్వలు తన ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మెరుప మెరుపులు మొలకలు పెయ్యును కదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పించి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జలకర్ర పొదును గల యంత్రము చేత నూర్చడు. బండి చక్రములను జలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జలకర్రను, చొవ్వ చేత జలకర్రను దోలగొట్టును కదా. ఆ ధాన్యములకి కొట్టిన కొన్నిటికి ఏమండి దేవుడు తగిన క్రమము వానికి నేర్పి ఉన్నారు. తర్వాత ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. చేర్చగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రం చేత నోడ్చాడు. కొందరికి యంత్రంతో ఏం చేస్తుంది, నోడ్చుతున్నారు. కొందరికి కర్రతో. గోధుమకి వేరే, జీలకర్రకి వేరే, ధాన్యములకి వేరే. ఇదన్నీ వేరే వేరే రీతిగా ఏం చేస్తున్నారు, వెళ్ళగొట్టుతున్నారు. ఒక్క రీతి కదా దాని వెనక వెళ్ళగొట్టుతున్నారు. మీరు చెప్పండి. ఇప్పుడే మిస్ చేయలేదు. ముందు గాలి పంపగా గాలి ఎద్దులు మాత్రం కాదు, దాని మీద కర్ర రాయి మీద ఏం చేసేది. అదే విధంగా జీలకర్రకి కొడితే ఏమవుతుంది, ఎక్కడెక్కడో గుండైపోవడం, ఇంత పాడకపోవడం. అది అంటే జీలకర్ర మీదకేమాలి యంత్రం కావాలి దానికి. కొందరికి అలాగే యంత్రంతో, కొందరికి వేరే వేరే విధములు దేవుడు మమ్మను శిక్షిస్తున్నారు. ఆ శిక్షకి నీ పొందితే ఆశీర్వాదం కలుగుతుంది. దాని వలన నీ దేనికి వస్తుంది, పరిశుద్ధతకి వస్తుంది. ఆ పరిశుద్ధ మనలోనికి రావడానికి దేవుడు ఏం చేస్తున్నారు, శిక్ష విధిస్తున్నారు. శిక్ష విధించినప్పుడు విలాపములు ఒక మాట ఉంది, అది కూడా మీరు వినండి. దేవుడు ఎలాగా శిక్షించుతున్నారంటే మీరు అది కూడా తెలిసినప్పుడు మీకు అర్థం అవుతున్నారు. విలాపం కదా, విలాప వాక్యం. స్తోత్రం. దొరికిందా
33 ఏదో 3:33 హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. హృదయపూర్వకముగా అంటే ఆయన అర్థం మనస్ఫూర్తిగా పట్టుదల. సోదరం మనస్ఫూర్తిగా ఇది చెయ్యినప్పుడు ఆడు కూడా ఏం చేస్తున్నారు, అయ్యో నా బిడ్డకి ఇలాగనే కొట్టుతాయి రావద్దు అదే కదండి. నీకు ఈ దేవుడు కొట్టినప్పుడు దేనికి దేవుడు ఏం చేసిన మనస్ఫూర్తిగా కాదు, దీనికి ఆయనకి ఒక ఉద్దేశం ఉంది. ఆ పరిశుద్ధుల యొక్క సంఘ బిడ్డలు రావడానికి దేవుడు ఏం చేసిన సంఘ బిడ్డలకి శిక్షిస్తున్నారు. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడే దేవుడు చెప్పిన మాట వినండి. అదే చెప్పిన సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తమందరూ యూదయ సమరయ దేశములందరూ చెదిరిపోయి వాళ్ళందరూ ఏమైంది, ఎలాగ చెదిరింది? ఇప్పుడు బాబు చెప్పినట్టు విత్తనం వేసినట్టుగా దేవుడు ఎందుకు చిత్రించారు? దేవుడు ఉద్దేశం మీరు భూలోకములకి అన్నిటి చోటకి వెళ్ళేయాలి, స్వార్థ ప్రకటించాలి. కానీ ఈ ఉద్దేశం అండి ఎక్కడికి వెళ్ళదు, యెరూషలేమును మాత్రం నేనేం చేస్తాను ఉంటాను అని అనుకున్నప్పుడు దేవుడు ఆ సంఘానికి చిదరించారు. చిదరించారు కాబట్టి వారు ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడెక్కడ సంఘం కట్టారు. నీ జీవితంలో ఏదో జరుగుతుంటే అది నీ దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ పరిశుద్ధతకు రావాలి. సరే అంటే నేను అది కొన్ని కట్టి చేసి చెప్పుతున్నానండి. స్తోత్రం కలిగిన పరిశుద్ధత ఉన్నా కానీ దానికి ఏముంది, కొన్ని లక్షణం ఉంది. లక్షణం దానికి ఏం చెప్తున్నానండి, ఇది అది స్తోత్రం. ఈయన పరిశుద్ధత ఉన్నారని కొన్ని సింబల్స్ ఉంది. స్తోత్రం. ఇల్లు ఈ పరిశుద్ధి ఉందా తెలియడానికి స్తోత్రం కలిగిన హల్లెలూయా స్తోత్రం. అది ఎలాగ తెలియదు? రోమా పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 3 వరకు చదవండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడే. సోదరం, పరిశుద్ధతలోకి రావడానికి ఒక సమర్పణ కావాలి. ఏమండి? ఏది నిన్ను దేవునికి ఏం చేయాలి? కొందరు ఏం చేయాలి? సమర్పించాలి. స్తోత్రం. ఏది లేదు? సమర్పణ. స్తోత్రం. సమర్పణ లేకపోతే పరిశుద్ధి నీలోనికి రావాలి. ప్రతి దినం నిన్ను దేవునికి ఏం చేయాలి? అందరూ ఒక రోజే సమర్పించారు, మళ్ళీ అది కాదండి. ప్రతి దినం దేవుడి బిడ్డలు ఏం చేయాలి? సమర్పించాలి. అని మన శరీరం సమర్పించాలట. స్తోత్రం కలిగిన స్తోత్రం. ఈ శరీరం దేవునికి ఏం చేయాలి? ఎలాగా అంటే సజీవే అండి. నేను ఎలా సమర్పించాలి? నీ బ్రతికిన ఉన్నదే పాత నిబంధనలు చెయ్యనట్టుగా నీ చెయ్యొద్దండి. పాత నిబంధన ఎలాగా బలి అర్పిస్తున్న సమర్పణ చచ్చినదే అది నాకు వద్దు. నాకు కావలసిన ఏమంటే బ్రతికిన బలి అర్పించాలి. బ్రతికినది బలి అర్పించిన రెండు విషయం. ఒకటి ఇస్సాకుకి దేవుడు ఏం చేశాడు అంటే తన అబ్రహాం ఏం చేశాడు? ఎలాగా బలి అర్పించేది? బ్రతికి ఉంటున్నప్పుడే ఎవరి పత్రిక రాయబడింది, ఆయనకి బలి అర్పించారట.
ఎప్పుడు 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే ఇస్సాకుకి దేవుడు ఏం చేశాడు, అబ్రహాం ఏం చేశాడు, బలి అర్పించాడు. ఎలాగా? బ్రతికినప్పుడు. హలో, అదే విధంగా నీ కూడా దేవునికి ఏం చేయాలి, బ్రతికినప్పుడు నీ దేవునికి ఏం చేయాలి, బలిగా అర్పించాలి. సమయం లేదు, చెప్పుకోలేదు. రెండవదే బలి అర్పి యేసుక్రీస్తు కదా బలి అర్పించారు. బలి ఎలాగా అర్పించిన, బ్రతికినప్పుడు చావలే, చావిన ములుగు ఆయనకి శిలువ వేశారు. శిలువలో కూడా కొన్ని గంటల తర్వాత చచ్చింది. అది అర్థం అంటే నీ బలి అర్పించినప్పుడు సజీవుడిగా అర్పణ, సమర్పణ. అది భయంకర విషయమే అండి సమర్పణ. సమర్పించలేదు, దాన్ని బట్టి దేవుడు నేను విడుదల ఇవ్వలేదు. అంటే ఎంతవరకు వచ్చింది, ఇస్రాకు బలిపీఠం వరకు వచ్చిన తర్వాత ఆడికి ఏమంటాం, మరణములు ముఖాముఖముగా చూసిన తర్వాత విడుదల కలిగింది. దేవునికి సమర్పించినప్పుడు అటువంటి పరిస్థితి నీలోకి వస్తుంది, కానీ దాని నుండి ఒక విడుదల. దేవుడు పనిలు, దేవుడు సేవలు, కుటుంబం అన్ని దీవించిన ఏదైనా కుటుంబం వెనకలు చూడండి, ఆడి తల్లి గారి తండ్రి గారి దేవునికి సంపూర్ణంగా ఏం చేశారు, సమర్పించుకొని అన్నారు. అది ముందుకు వెనకలే ఏం చేయదు, ముందుకు వెనకలే చూడలేకుండా దేవునికి అన్ని ఏం చేయరు, ఆ స్థితిలోకి దేవుడు కూడా ఒకటి సమర్పణ. మన పరిశుద్ధ నీలో ఉంటానని లేదా అని తెలియాలని ఒకటి. రెండవది అమ్మా, ఈ లోకమునికి ఏం చేయకూడదు, లేదు రోమాపత్రిక 12 లోకానికి మీరేం చేయకూడదు అంటే. రెండవది ఏం చేయకూడదు, మర్యాద. లోకం మనకి ఒక సిస్టమ్ ఉంది. ఏ సిస్టమ్? ఆ సినిమా చూసుకుంటే తెలిసిపోతుంది. అయ్యగారు సినిమా చూడడానికి నేను చూడడానికి చెప్పలేదండి. ఇప్పుడు పిల్లలకి నీ చూడండి, ఆడి డ్రెస్ చూడండి, ఆడి కట్టింగ్ చూడండి, ఇదన్నీ చూస్తే మీకు ఆ లోకానికి ఒక మర్యాద, అది మనలోనికి రాకూడదు. లోక స్తోత్రం. లోకమానికి ఏముందండి, ఒక మర్యాద ఉంది. స్తోత్రం. హల్లెలూయా. లోకములకు ఒక మర్యాద. మన ఈ ఊర్లు ఉన్నారు కదా, ఊరు పాటించాలి. అదా దేవుడు బిడ్డలే కాదు, దేవుడు బిడ్డలు బ్రతికిన చేప ఎలాగా ప్రయాణం చేశారు చెప్పండి. రివర్స్ ఎన్ని నీళ్ళు అరగడం చేసి కొట్టుకొని వచ్చిన కానీ ఈడేం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అటే వెళ్తున్నాడు. ఎందుకంటే బ్రతికిన కాబట్టి. చచ్చిన కొందరు ఎలాగ చచ్చిన విశ్వాసి వెళ్ళిపోతున్నారు. లోకముకి ఒక మర్యాద ఉంది. ఆ మర్యాద మనలోనికి రాకూడదు. మనం లోకములకి తల కింద చేసిన వాళ్ళు. లోకానికి మనం ఏం చేసాం, ఈ తల కిందే అయితే అసలు కానీ 17వ అధ్యాయమే నేను చెప్పాను. చూడండి 5వ వాక్యం, 17వ అధ్యాయం త్వరగా. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరిగికొందురు, దుష్టులను వెంట పెట్టుకొని అయితే వారు కనబడనందున యసోనును కొందరు సోదరులు నా పట్టణ అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తల క్రిందన చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఈ తల
తిన్నగా పెట్టడానికి వచ్చినప్పుడు వారే తిప్పుతున్నారు. ఈ లోకం అని చెప్పినంత 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి సృష్టింపబడిన లోకం, సృష్టింపబడిన లోకం. చూడండి నేను చెప్పిన కరెక్టా లేదండి, చూడండి అది 2 Peter 3:7 అటువలే మనుషులారా జీవమును వృక్ష కృపావరములతో ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తి రీతుల తీర్పును నాశనములకు జరుగు దినము వరకు అగ్ని కొరకు ఇప్పుడున్న ఆకాశంలో భూమియు ఇప్పుడున్నదంటే సృష్టింపబడినది. అర్థమైందా? సృష్టింపబడిన ఆ భూమికి లేదు, అదిని లోకం అని చెప్పుతున్నారు. రెండవది యోహాను సువార్త 3:16 మీకు అందరికి తెలిసిన వాక్యం. అదేది లోకం, అదేది లోకం, అది ప్రజలు. అక్కడ లోకం అని చెప్పినది అంటే లోకానికి దేవుడు ప్రపంచం, లోకములు ఉన్న ప్రజలకి దేవుడు ఏం చేశాడు, ప్రేమించారు. ఇప్పుడు మనం చదివిన ఈ లోకం మర్యాద, స్తోత్రం. లోకములకి ఏముంది? ఒక మర్యాద, ఆచారం ఉంది. ఈ ఆచారం అనుసరించి మనం నడవకూడదు. అందుకని దేవుడు మమ్మల్ని లోకము నుండి ఏర్పరిచారు. ఏం చేశారు? ఏర్పరిచారండి, వేరే చేశారు. మళ్ళీ అక్కడే పట్టారు, అక్కడే పెట్టారు. ఎక్కడ నుంచి ఏర్పరిచారో అక్కడే పెట్టారు. ఇంకా నీ ఆదితో ఏ ఉండకూడదు. అంటే ఓడలు ప్రయాణం చేసినట్టు, ఓడల ప్రయాణం నీళ్ళతోని ఓడకి ఏం లేదు, ప్రయాణం చేయడం తప్ప ఓడ లోపలికి రారు. నీళ్ళు వచ్చా ఏమవుతుంది? పరిశుద్ధ కలిగిన దేవుడు లోకంతో ఏం లేదు, ఎందుకు ఉండడం లేదు? ఎఫెసీ పత్రిక 2:1 వాక్యం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చెయ్యొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే. ఈ ప్రపంచం అంటే ప్రపంచం అండి లోకము, ఆ ధర్మం ఎవరు నడిపిస్తున్నారు? పైనుండి లేదు. ఇప్పుడు ప్రేరేపించే శక్తి, ఒక శక్తి ఉంది ఈ లోకములకి. ఎలవాడు చేయని ఒక శక్తి ఉంది. ఆ శక్తి అనుసరించి ఇంకేం చేయకూడదు, నడవకూడదు. స్తోత్రం. అది మారాలి, ఆ సిస్టమ్ మారాలి. లోక మర్యాద మారిపోవాలి. మీరు చర్చిలో వచ్చినప్పుడు అందరూ సూపర్, నేను ఏం ప్రౌడ్ లేదు. ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇది నా పిల్లల పరీక్ష అల్లేనే చెప్పద్దు, పరిశీలించుకోండి. చర్చినప్పుడు ఏ డెకరేషన్ ఏం లేదు. ఏదో ఊరికి వెళ్ళేది ఫంక్షన్, అక్కడ పాస్టర్ గారు రావు. నేను కొందరికి చూసినప్పుడు ఇది మన చర్చిలో వచ్చిన పాప మొత్తం మారిపోయింది. ఇది వేస్తే మాత్రము ఇది అన్ని వేసుకుంటే ఇవన్నీ వేసి నీ మెడబోతుంది. దొంగలు వచ్చి ఏం చేసి ఏడు వేయకుండా ఎవరు నేను అంతగా ఇది చూపు కోసం, ఇది లోక మర్యాద. లోక
మర్యాద అది మనకు వద్దండి. ఆ మర్యాదలోకి దిగకూడదండి. ఆ సిస్టములకి సంఘం మారకూడదు. మనకి దేవుని మర్యాద ఉంది, దేవుని సిస్టమ్ ఉంది, దాని లెక్క నడవాలి. ఇది బాగా ఇది పెట్టలేకపోతే ఏం ఆగిపోయినట్టు. కొందరు అనుకున్నారండి ఈ ఆవులకి పంపించినట్టుగా నేను కట్టుబాటు ఏంటంటున్నాడు. నేను మాసమూడి అప్పుడు పైకి ఉండింది, మన బస్సులు ప్రయాణం చేసిన అమ్మగారు కొంచెం పుట్టులు నేను వెనక ఒకడు వచ్చి అడిగే అమ్మా అంటే చిన్నప్పుడు నీ ఆయన చనిపోయింది లేదా ఆయన జరుగుతుంది అప్పుడు అదండి మనం ఇది వెయ్యినాయండి. అది అయిపోయింది. వీడికి ఏం చేసినాయి అంటే అక్కడ లాపట్రికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని చెప్పి నేను ఆ బండి అక్కడ ఆపినప్పుడు డ్రైవర్కి చెప్పి ఇప్పుడు వచ్చేసాను అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే ఒక అమ్మ కూర్చున్నాను. ఆ అమ్మ కూడా అడిగాను నీ భర్త చచ్చిపోయారా అని. లేదండి అదే నిలబడి సరిగా చచ్చిపోయింది. భర్త చచ్చిపోయింది. ఇందులో ముందుకు భర్త ఎవరంటే సాతాన్ని చచ్చిపోయింది. ఇప్పుడు ఒక జిల్లు పడుతుంది ఇంకేంటి కదమ్మా. మూడవది విషయం లోక మర్యాద అనుసరించి వారితో కలిసి మనమందరమును శరీరము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మనసు ఏం చేయాలి? లక్ష్మీవారం వచ్చిన మనసుతో నీకు ఈ రోజు రాకూడదు. శుక్రవారం మనసు శనివారం మనసు తీసుకొని తిరగదు. శనివారం వచ్చిన మనసు అడుగుతుంది. మనసు ఎప్పుడేమంది మార్పు జరుగుతూనే ఉంటారు. మనసు రూపాంతరం అయితే శరీర రూపాంతరం అది మైండ్ లేదా నాకు మనసు రూపాంతరం చెందితే మన శరీర రూపాంతరం. కొందరు ఎలాగ రూపాంతరం అంటే తెలుసా? లేదు. కొందరు రూపాంతరం పాము ఉంది కదా, పాము శరీరంలో ఏముంది? అది పొర పోయినట్టుగా పోతుంది కానీ పొర పోయింది కానీ ఏం పోలేదు. లేదు విషం ఏది పోలేదండి. ఏది పోయింది? వాళ్ళు చూసినప్పుడే ఇలా పెద్దగా ఉన్నాం. ఏం పోలేదు. రూపాంతరం అయితే విషం కూడా పోలేదు. పక్షి రాజావాలన్న రూపాంతరం. పక్షి ఆగుతున్నప్పుడు ఏమవుతుంది? ఎగరలేకన పరిస్థితి వచ్చినప్పుడు కొండ పైకి వెళ్ళి రెక్కలు మొత్తం ఏం చేసి తీసి ఒక ఈ కోడి ఈ నీటిలో ముడిగించే రెక్కలన్నీ తీసి నెలకొంది అనుకుంటాం. కొండ పైన వస్తుంది. సూర్యుడు ఉదయించాడు. ఆ వెలుగు తట్టి 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 వేడి తట్టి తట్టి లోపలున్న మళ్ళీ కొత్త రెక్కలు వచ్చినప్పుడు దిగి వస్తుంది. చచ్చినదే తిరిగి ఇదే రూపాంతరం. 3 రోజులు సూపర్, 3 రోజులు వాసం. అప్పుడు రూపాంతరం వచ్చింది. 3 రోజుల తర్వాత తల్లి ఏటిదో అది ఎందుకు మారలే? పరిశుద్ధత వస్తే రూపాంతరం జరుపుకొనే ఉన్నాం. ప్రార్థన రూపాంతరం. యేసయ్య కొండపైకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు శరీరం మొత్తం ఏమై
దేవుడి సన్నిధి కూర్చి ప్రార్థన చేసి బయటకు వచ్చి మా ముఖం ఏమైంది? రూపాంతరం చెంది ముఖం మారదు కాక శరీర రూపాంతరం ముఖము శరీరం రూపాంతరం చెందితే వచ్చినప్పుడు శరీరం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. దేవుడికి స్తోత్రం కలిగారు. ఎందుకు రూపాంతరం? ఆ రూపం రావాలి. ఏ రూపం? ఎవరి రూపం? అది రావాలి అని అది రూపాంతరం చెందుతుంది. స్తోత్రం. ఇంకా రూపాంతరం చేస్తున్నట్టు కదా బటర్ఫ్లై. బటర్ఫ్లై అంటే అది ఎలాగుంది? ఫస్ట్ ఏముంది? ఫస్ట్ ఏముంది? దొంగల గురువు. అదే కొన్ని దినములు ఎక్కడ ఉంటారు? గూడు కట్టుకొని ఉంటాం. కొన్ని దినముల తర్వాత ఏమవుతుంది? అది ఎగిరి ఎగిరి ఎక్కడికి వెళ్తుంది? పువ్వుల దగ్గర ఏం తింటుంది? ఇది ముందుకు ఏం తిన్నాడు? ఆకు. ఇప్పుడు మళ్ళీ ఆకలి తింటాం. చాలు. ఆ తేను తిన్నారో దానిపైన కూర్చి తేనె మాత్రం ఇదే సరి అయిన సంగపడి కావాలి. అరువాదర నాలో కావాలి. అరువాదర జీవాలు ఎఫెసీయులకు 4వ అధ్యాయం 24, 23, 24 చదవండి. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారు. నూతన పరిస్థితి ఏమొస్తుంది? నీతి యథార్థమైన భక్తి దేవుని పోలికగా స్తోత్రం. సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నూతన ప్రతి స్వభావం మారుతుంది. నవీన స్వభావం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నిలోనిగా స్వభావం రావాలండి. దేవుని హల్లెలూయా. దేవుని రూపం అంటే దేవుడి రూపం అంటే నీది భక్తి యథార్థం అంటే సత్యం ట్రూత్ పరిశుద్ధి. అదే అది ఇంగ్లీష్ లో అలాగా ఉంది. ఒకటి జస్టిఫికేషన్ నీతి. రెండవది ఏమంటే పరిశుద్ధత. మూడవది అంటే యథార్థం అంటే ట్రూత్ సత్యం. ఇదన్నీ మనం జీవితం చేస్తాం. స్తోత్రం కదా స్తోత్రం కదా. హల్లెలూయా దేవునికి స్తోత్రం. అందరికి ఏం లేదు. ఇది సరి అని నీది ఉండదు, సత్యం ఉండదు, పరిశుద్ధత మూడు కలిసి ఉండాలి. నీది సత్యం పరిశుద్ధత. ఏదో పని చేసినప్పుడు ఇది నీది ఉందా లేదా ఫస్ట్ నీ కోర్టులో ఏం చేయాలి? ఒక వాద. నీ హృదయంలో ఏముంది? వాద ఉండాలి. కోర్టుకు మనం ఎందుకు వెళ్తున్నాం? వాదించిన అదే విధంగా హృదయం ఏమో ఇది నేను న్యాయమా సత్యమా పరిస్థితి అది ఉంటా లేదా అని చూసుకొని నీ చెయ్యాలి. ఆ రూపాంతరంలోకి వచ్చినప్పుడు ఇది మన ఏ విధములో వస్తుంది? దేవుని స్వరూపం. స్తోత్రం. ఇప్పుడు అనగా వచ్చి వచ్చి మళ్ళీ ఏమవుతున్నారు? ఆ స్వరూపంలోనికి మనం వస్తుంది. రామాపత్రిక 8:29 చూడండి. రామాపత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏం చేయగలరు? దేవుని రూపం. ఇప్పుడు
ఇక్కడ సగం కూర్చున్న వాడందరూ యేసుక్రీస్తు రూపం ఉంది. రెండో రాకడ సమయంలో ఆయన పోలిక మనము యువతలందరూ కలిసి ఒకే యేసుకి చంపలేదు. లక్షలు దేశాయి ఎప్పుడు లోకములు మొత్తం ఉంది. మనమందరూ ఆయన పోలిక సరే అండి, నేను సమయం చూసుకొని చెప్తున్నాను సోదరు. ఇది మనకి 25 నిమిషాలు ఉంది, వెంటనే ముగించాలి. దాన్ని బట్టి రోమపత్రిక 12వ అధ్యాయం చదవండి, 2-3 వాక్యం. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడే. తనను తాను ఎంచుకన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకనగా దేవుడు ఒక్కొక్కరి మనకే 3వ వాక్యం చదవండి, 2వ వాక్యం ఒకసారి కూడా చదవండి. మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో రూపాంతరం వచ్చిస్తే ఏం చేసి దేవుడి చిత్తం. 2 ఉత్తమం, గుడ్ థింగ్స్, ఉత్తమము మంచి పదార్థం. దేవుడు పరిశుద్ధిని జీవించిన దేవుడి బిడ్డలకి ఏం చేసినది దేవుడి చిత్తం. ఎప్పుడు ఈ 2 పైకి మనలో దేవుడి చిత్తం అని మన ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నేర్పించిన ప్రార్థన యొక్క మాట, దేవా భూమి ఆకాశంలో నీ చిత్తమేం చేయాలి, మనలోనే జరగదు. భూమి ఆకాశంలో అని చెప్తే మన హృదయములు చిత్తం జరగడానికి పిల్లలకి మ్యారేజ్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే చూసారా, దేవుడు ఇది చిత్తం ఉందా, వచ్చేది సెట్ అయింది, ఇచ్చేది అందే చిత్తమా. ఈ భారం ఎక్కడైంది, ఎవరి మీదకి మేము మోయాలి కదా, ఇంకెవరి మీద వేసి ఈ పాప అయిన భారం ఎవరి మీద, అది వేసిన తర్వాత హాయిగా సూపర్. దేవుడు కూడా అటువంటి పని చేయొద్దండి. పిల్ల పుట్టిన దినము నుండి ప్రార్థన, దేవుడా చిత్తమైన వాడు మాత్రమే. చివరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, లేదు చిత్తం జరగాలని ప్రార్థన. ఎప్పుడు అదే మనం అందరు చేయలేదు. చచ్చినప్పుడు అందరితో గుండు మీద పువ్వులు, బ్రతికినప్పుడు బ్రతికినప్పుడు ఏం చేయదు, ఒక్క పువ్వు కూడా పెట్టరు, ఒక పువ్వు కూడా ఇవ్వలే. అమ్మకి దానికి ఒక పువ్వు చేయడం తప్ప ఏ తప్పు లేదండి, ఒక పువ్వు వచ్చండి మంచిది. చచ్చిన తర్వాత మాత్రం దేవుడు ఎప్పుడు ఏం చేయదు, చిత్తం. మన చిత్తం దేవుడి చిత్తం వేరే. యోసేపు రెడ్డికి తన కుమారుడు ఎఫ్రాయిం మనస్సుకి తీసుకొని వచ్చాడు. పెద్ద కొడుకుకి ఎక్కడ నిలబెట్టారు, చిన్న కొడుకు ఎడపక్క. ఏం చేశారు, ఎడపక్క కుడిపక్క నిర్మించారు. స్వాతం యాకోబు ఏం చేశాడు, కన్ను తెలియదు కదా, చెయ్యాలి చేశాడు. అప్పుడు యోసేపు వచ్చారు, వద్దు నాను, ఇప్పుడు నీకు కన్ను తెలియదు, నీకు కన్ను తెలియదు, ఇది అది కాదు పెద్దడు, ఇది అదే కన్ను తెలియలేదు నాని, నాకు తెలుసరా నైనా పెన్నంగా కారా, దేవుడి చిత్తం వలన ఈ కుమారుడి మీదకి ఆశీర్వాదం రావాలి అని నాకు తెలుసు.
శ్రమే అనుభవించిన వాడు, అప్పుడప్పుడు కళ చూసిన వాడు యోసేపు. శ్రమే అనుభవించిన వాడు, చిత్తం తెలియదు. అన్ని అనుభవించి అన్ని చేశాడు కానీ చిత్తం తెలియదు. కొందరు విశ్వాసాలే, కళ ఉంది, కళ ఉంది, ప్రార్థన ఉంది కానీ అన్ని ఉన్నాగా దేవుడు చిత్తం లేదు. స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. ఒకటి ప్రార్థన చేశాడంటే, వాడు కొడుకు అమెరికా నుండి భార్యతో పిల్లలతో అక్కడికి ఒక కుమారుడు పుట్టాడు. ఆయన ఆ కుమారుడు మన ఆర్సిఎం చర్చికి వెళ్ళినవాడు. ఆర్సిఎం ఈ అమ్మ రక్షణ పొంది మానవలసి ఉంది. ఈ అమ్మ ఈడొచ్చున్నాడు అని విని, ఎందుకు ఈ కుమారుడికి ఈ బిడ్డకి ఏం చేయాలి? సమర్పణ చేయడానికి. సమర్పణ సమర్పణ కేవలం వేరే ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ఎందుకంటే అంటే మామ కానీ ఎవరైనా తండ్రి కానీ బిడ్డల తన మీద చెయ్యి ఉంచి ఈ రోజు నుండి బిడ్డ శాతాన్ని విడిచిపెట్టి దేవునికి నమ్ముకున్నారని మామే లేకపోతే నాన్న కానీ ఎవరైనా చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు దగ్గరికి కాదు, ఈ అమ్మ ఆ రోజు రోజు ప్రార్థన చేసిన, దేవా ఆ చర్చికి వెళ్ళకుండా నన్ను ఏం చేయాలి అంటే చెయ్యాలి. వచ్చారు కుర్రుడు, ఇంటికి వచ్చారు. వచ్చేటప్పుడు 2 రోజులు మిగిలినప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఈ అమ్మ బాత్రూమ్కి వెళ్ళింది, జారి కిందకి పడిపోయింది, కాలుకి. తిరిగి దేవుడు అక్కడ, దేవా నా కొడుకు ఎన్ని సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చింది, అక్కడికి నేను వంట చెయ్యాలి కదా, భోజన పెట్టాలి కదా, ఇది నీ చేసేది న్యాయమా? అప్పుడు దేవుడు కదా, నీ ఇంతవరకు ప్రార్థన చేశాను న్యాయమా? ప్రార్థన చేశాడు చర్చికి వెళ్ళకుండా, ఇది అన్నది వేరే నా మార్గం లేదు. ఆ చర్చికి వెళ్ళకుండా ఏం చేశారు? దేవుడు ఒక 15 రోజులు ఆయన ప్లాస్టర్ పెట్టి ఈ అమ్మ కూర్చోలే, చర్చికి వెళ్ళలేదు, ఆడ పేరు పెట్టలేదు, వీళ్ళకి సమర్పించి వచ్చారు. ఈ అమ్మకే కోరిక కోరిక వచ్చినప్పుడు అన్నం పెట్టి మోగమా మాంసం అది వంట చేసి వంట బిర్యానీ చేసి అన్ని తినిపించి పంపించాలి. కానీ నేను ఎక్కడికి వెళ్ళకూడదు, చర్చి విడిచిపెట్టి నేను ఇచ్చిన మళ్ళీ నేను తీయకూడదు. దేవా నన్ను అడ్డుపడుతుంది. దేవుడు ఏం చేశాడు? అదే దేవుడి చిత్తం. స్తోత్రం కలిగింది. ఈ చిత్తం ఎందుకంటే తెలియలేదు. వాస్తవంగా చనిపోయారు సందర్శం దేవుడి చిత్తం. నేను ఇప్పుడు కూడా ఆడు ఉంటే బాగుంటాను అనుకున్నాను, కానీ ఆడు ఉంటే ఏదైనా మరి జబ్బు వచ్చి 10 రోజులు 8 రోజులు లేకపోతే 2 సంవత్సరాలు పడుకుంటే ఉండాలని అనుకున్న నేనేం చెప్తుంది కాదు. ఇంత బాధపడుతున్నది ఎవరు తీసుకో, నీకు అర్థమైందండి. దేవునికి ఒక చిత్తం ఉంది, అన్ని మీరు తెలుసుకోవాలి. పరిశుద్ధులకి నడిచిన దేవుడు బిడ్డలు దేవుడి చిత్తం ఎరగాలి. నీ చెప్పుల ప్రార్థన దేవుడి చిత్తం నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల జీవితంలో జరిగిన చిత్తం జరిగినట్టుగా చేయండి. చూడనప్పుడు పాపకి మ్యారేజ్ అని చేసినప్పుడు కుర్రకి మ్యారేజ్ చేసిన అంత చందం ఏదో ఉద్యోగం ఉందని ఈ దయ్యానికి తీసుకుని ఇంటికి వచ్చిన ఆ రోజు నుంచి వీళ్ళు సమస్య. దేవుడి చిత్తం ఉన్నది రమ్మని ప్రార్థన చేయను. ఆడికేం కావాలి? ఈ బయటకు కలరే కాదు, బిడ్డలు కన్ను పోదు కాదు. నీ కన్ను పోతే మనమే ప్రజలకి అప్పుడు తెలుస్తుంది కదా, ఆత్మీయుడు మా ఇంటికి వస్తాం. దేవుడి చిత్తం దేవుడి చిత్తము బెటర్ మంచిది. దేవుడి చిత్తంలో ఏడు
కీడు ఉండవు. ఏ కీడు అది ఎన్ని మేరే ఎంతమందికి అర్థమవుతుందండి? నా జీవితం దేవుడి చిత్తం నా జీవితం చేయదని కీడుతో చెప్పడం కాదు. నా జీవితంలో దేవుడి చిత్తమే జరగాలి. మంతా నా మీద ఇప్పుడు నీ చెప్పొచ్చా నీ ఇంటికి జరిగిన దేవుడి చిత్తమని? నా ఇంట్లో జరిగిన దేవుడి చిత్తం. చెప్పు. అది నా నోరు తెరిచి చెప్పడం. స్తోత్రం. ఎందుకు చెప్పడం? సంతోషం కావాలి. అదే దేవుని బిడ్డలే అయితే నీ ఇంట్లో ఏది జరుగుతున్నారో దేవుడి చిత్తమే జరగాలని. చిత్తం లేకుండా నీ ఇంట్లో ఏం జరగదు. దేవుడి మీద అంత నమ్మకం ఉంటే దేవుడి మీద నమ్మకం అంటే దేవుడి చిత్తం అడుగుతారు. దేవుడి చిత్తం చెప్తాను. అది నా ఇంట్లో ఎన్ని జరిగిన దేవుడి చిత్తమే జరుగుతుంది. నీకే అర్థం అవ్వలేదు. నాకు ఆది తిరిగింది. ఆ 3 నెలలు మొత్తం దెయ్యంతో పోరాటం. దెయ్యమును వెళ్ళగొట్టడము ఆ 3 నెలల రోజు ఏదో ఒక మీటింగ్ దెయ్యమే పిలిచి వెళ్ళినప్పుడు కాలు ఇరిగిపోయింది. అప్పుడు నాకు బాగా 6 నెలల మంచం మీద పడుతుంది. లావుగా ఉన్న మనుషులు కదా, ఈ లావుగా అయిన కాబట్టి ఈ ఒక్క సైడ్ మొత్తం ఏమైంది గట్టిగా ఏది 3 పాస్టర్లు పిలిచి రోజు మసాజ్ చేయడం ఎందుకు అలాగే జరిగిందని తెలుసా? అలాగే జరిగింది కాబట్టి నా పాప మ్యారేజ్ అయింది. నా చేతిలో డబ్బు లేదు. నా అక్క చెల్లి అందరూ ఉన్నారు. ఆడు చూసి కుళ్ళు అయిపోయింది. డబ్బు లేదు చెప్పిన ఈడు ఎందుకు ఇంత పెద్ద సోదరం మంగమ్మ గారు వచ్చారు. అలాగే మన మల్లీశ్వరం వచ్చారు. సోదరం పెద్ద కారు మనం బస్సు ఆ బస్సులో ఏం చేసింది మనం ప్రయాణం చేసి ఆ బస్సుకి అప్పుడు 20,000 ఇదన్నీ కట్టించి ఎలాగ వస్తుందంటే ఆడాను గుడ్లు వేసి అప్పుడు అందరు విశ్వాసం 5-6 డాలు ఇరిగింది కదా. ఏదైనా పంపి ఆడి చేతులు డబ్బు లేదని అనుకుని అందరు డబ్బులు ఇచ్చారు. డబ్బు ఇచ్చారు కాబట్టి మ్యారేజ్ అయింది. అప్పు ఒక రూపు కూడా అప్పు లేకుండా దేవుడు అది మేలు కానానిలో వివాహ ఇంద్రియం ఏమైంది? ఎందుకు అయిపోయింది? అది నా చెప్పింది. అక్కడ ఉంది అక్కడే అది 6 రాత్రి భాగం ఎక్కడ ఉంది? అది రావాలంటే మూడో వాక్యం చదివి మాట ముగిస్తున్నా. దేవుడి జీవితం అన్ని మేలే సోదరుడు.